మకర రాశి. ఇక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక ప్రధానంగా తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు. వృత్తిపరంగా అభివృద్ధి కొరకు ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలుస్తారు. వారి సలహా సంప్రదింపులు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని కలుస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు మొదలగు వారితో సంప్రదించి మీ యొక్క నూతన ఆలోచనలని వాళ్ళ ముందు పెట్టి ఏ రకంగా మనం ముందుకెడితే ఈ రకంగా నేను ముందుకు వెళ్తాను అన్న విషయంలో మంచి వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి అధిక శాతం కృషి చేస్తారు. భాగస్వామికి ఈ విషయంలో సహకరించడం, వారితో కలిపి మీరు నిర్ణయాలు తీసుకోవడం, మీ ఆర్థిక విషయాల్లో అనుకూలతల కోసం మీరు ప్రయత్నం చేయడం, ఆ విషయాలు మీకు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు అనేవి పనికిరావు. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల విషయంలో కానీ, వృత్తికి సంబంధించిన విషయంలో కానీ మీరు తీసుకునే కీలక నిర్ణయాలు మీ భవిష్యత్తుకి సంబంధించి పునాది వేయడానికి అవకాశం ఉంది కనుక ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అలాగే సంతృప్తిని పెంపొందించుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేయాలి. సంతృప్తి విషయంలో కొంత తక్కువగా ఉండడం బట్టి అసంతృప్తి వల్ల కొన్ని అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితులు ఉంటాయి కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేవారు కూడా వాహనానికి సంబంధించిన విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. నూతన వాహన కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఏదైనా ప్రదేశం మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా అధికంగా ఉన్నాయి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా మీ ఆలోచనలు, ఆరోగ్యం, సంతానం, అలాగే మీ పెట్టుబడులు ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉండాలి. అనవసరంగా మీకు వచ్చే నిందలకు కానీ, అనవసరంగా మీకు సంబంధం లేని విషయాల్లో, వ్యవహారాల్లో మిమ్మల్ని ఇతరులు ఇది చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలకు కూడా పరిస్థితులు ఉన్నాయి కనుక వీలైనంతవరకు అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ యొక్క ఆరోగ్య విషయంలో రోగనిరోధక శక్తిని పెంపొందింపు చేసుకోవాలి. అలాగే దాంతోపాటుగా మీకు ఎక్కడన్నా ప్రయాణాలు చేసే పరిస్థితులు ఉంటే సౌకర్యాలు అనే విషయంలో కొంత తక్కువగా ఉన్నా కూడా ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ మీద మీరు శ్రద్ధ తీసుకుంటూ అనవసరమైన వ్యక్తులకి దూరంగా ఉంటూ అనవసరమైన విషయాలలో ఇబ్బందులకు గురి కాకుండా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకునే విధంగా మానసిక ప్రశాంతాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల వల్ల మీకు అనుకూలత అనేది సిద్ధించడానికి అన్ని విధాల ఆస్కారం ఉందన్నది మనం ఇక్కడ గమనించుకోవాలి.